ఆగ్రహము విడిచిపెట్టుము. అది అంటే ఇప్పటి వరకు ఒకవేళ కోపం ఉందేమో, ఒకవేళ లేకపోతే మరొకటి ఉన్నాయేమో, అవన్నీ కూడా విడిచిపెట్టడానికి దిస్ ఇస్ ద రైట్ టైం. ఇదే కరెక్ట్ అయినటువంటి సమయం. ఈ సమయం ఒకవేళ మించిపోతే మరలా మనకు రాదేమో, మనం ఆలోచించాలి. అందుకనే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి దీపం ఉండగానే మన ఇల్లు చక్క పెట్టుకోవాలి, దీపం ఉండగానే అన్ని సరి చూసుకోవాలి. అన్నింటినీ మనము ఏం చేసుకోవాలంటే ఒక ప్రత్యేకమైనవిగా మనం కనపరచుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ మొదటిగా అంశం ఏంటంటే దేవునికి ఇష్టం లేనివన్నింటిని కూడా మనం విడిచిపెట్టడానికి ఈ పాత సంవత్సరంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవదిగా చూడండి, 1 తిమోతికి రాసిన పత్రిక 4:11 చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, 1 తిమోతికి రాసిన పత్రిక 4:11 నీ యవ్వనమును బట్టి ఎవడును నేను తృణీకరించనీయకుము, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను. చూడండి ఇక్కడ ఏం చెప్పాడు, ఇవన్నీ కూడా కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ప్రేమను కలిగి ఎదుటివారి పట్ల. మొదటి యోహాను పత్రికలో దేవుడు చెప్పాడు, ఎదురుగా నీ సహోదరుని ప్రేమించలేని నువ్వు దేవుడిని ఎలా ప్రేమిస్తావు అని రాయబడు. కాబట్టి ప్రేమను కలిగి ఉండడానికి ప్రయత్నం. అందరి ఎడల ఏక ప్రేమ అంటే సమానమైనటువంటి దృక్పథంతో ఉన్నటువంటి ప్రేమను కలిగి ఉండాలి. ఒకరంటే హెచ్చుగా, ఒకరంటే తక్కువగా ఉన్నటువంటి ప్రేమను కాకుండా సమానంగా ప్రభు ఎలా ప్రేమిస్తాడో, నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పబడిన వాక్యము ఏమండి మనలో నెరవేరినట్లుగా. నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే మనం అద్దంలో చూసుకుంటాం మన మొహాన్ని అద్దంలో చూసుకుంటే మన మొహాన్ని మనం ప్రేమించుకుంటూ ఉంటాం. ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా దిగితే బాగుంటుంది అంటే మన ఫేస్, మన అద్దంలో ఉన్నటువంటి మన ఫేస్ని ఎలా ప్రేమిస్తామో అలాగే ఎదుటి వారిని కూడా ప్రేమించండి అనేదానికి ఆ దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను మనం చూస్తూ ఉన్నాం. అలాగే మూడవదిగా చూస్తే క్షమాగుణం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి 5:44 చూస్తే ఏమండి క్షమాగుణం ఎలా ఉంటుందో యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పినటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను మీతో చెప్పినది ఏమనగా కుమారులై ఉండినట్లు క్షమాపణ గుణం, శత్రువులను ప్రేమించడం. ఇది మొట్టమొదటి ఎవరు చేశారంటే ప్రభువే చేశారు. శత్రువుని క్షమించగలిగినటువంటి మనసు ఎవరికి ఉందంటే ఆయనకు ఉంది. తర్వాత ఎవరికి రావాలంటే ఆయన బిడ్డలుగా మనకు రావాలని కోరుకుంటున్నాడు ఆయన. అయితే ఈరోజు మనం ఆలోచిద్దాం, శత్రువుని సైతం ప్రేమించగలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండగలిగితే మనకంటే ఏమండి అదృష్టవంతులు, మనకంటే ఏమండి దేవుని యొక్క మరి ఆ కృపను పొందిన వారు నాకు తెలిసి మరి ఎవరు కూడా ఉండరు. అందుకని ఈరోజు ప్రయత్నం చేద్దాం. ఏం ప్రయత్నం చేద్దామంటే క్షమాగుణం కలిగినటువంటి వారంగా, క్షమాపణ కలిగిన వారంగా, దేవుని సన్నిధిలో క్షమాగుణం కలిగిన వారంగా ఈరోజు మనం ప్రయత్నం చేద్దాం. సహోదరులను ప్రేమించే ఎవరి క్షమాగుణం, అలాగే ఎదుటి వారిని ప్రేమించే క్షమాగుణం, అలాగే మన తోటి వారిని, కుటుంబం సభ్యులను, ఇతరులందరినీ ప్రేమించేటువంటి క్షమాగుణం కలిగి ఉన్నప్పుడే మన దేవుడు మనం ఏం చేస్తాడంటే అన్ని విషయాల్లో బలపరుస్తాడు. ఒకటి, దేవునికి ఇష్టం లేనట్టుగా విడిచిపెట్టాలి. రెండవదిగా ప్రేమ కలిగి ఉండాలి. మూడవదిగా క్షమాగుణం కలిగి ఉండాలి, క్షమించే మనస్సు కలిగి ఉండాలి. నాలుగవదిగా చూడండి, నాలుగవదిగా రోమపత్రిక 2:18 రోమపత్రిక 2:18 ఆయన చిత్తమెరిగి అంటే అందరితో సమానంగా ఉండాలి, అందరితో సమానంగా ఉండాలి. చాలాసార్లు మనం సమానంగా ఉండలేము. కొన్నిసార్లు సంథింగ్ స్పెషల్ అంటూ ఉంటాం. ఏమండి నాకు ఇంకేమైనా ఉందా అంటుంటాం. అందరిలో ఏమంటే సమానంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఏ ఒక్కరు కూడా ఇక్కడ
ఎక్కువ కాదు. ఇక్కడ నేను ఎక్కువ కాదు, మీరు తక్కువ కాదు. వీఆర్ ఆల్ ద ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద గాడ్. దేవుని సన్నిధిలో మనందరం కూడా ఒకటే, ఒకే ఆత్మను కలిగి ఉన్నాం, ఒకే దేవుడిని కలిగి ఉన్నాం. ఏమండి, నేను ఆరాధించేది ఒక దేవుడు, మీరు ఆరాధించేది ఒక దేవుడు, మీరు ఆరాధించేది ఒక దేవుడు అయితే ఉచితలు వస్తాయి. బట్ మనందరం ఆరాధించే ఒకే ఒక దేవుడు అయినప్పుడు సమాంతర భేదం లేకుండా ఎందుకు పోతుంది? కాబట్టి మనమందరం కూడా ఈ నూతన సంవత్సరంలో అందరూ సమానమే. ఏమండి, అన్నిటిలో అందరము ఈక్వల్ గా సమానంగా ఉండాలి. దేవుని వాక్యం బోధించేది అదే. ప్రతి ఒక్కరు సమానమే. తక్కిట్లో పెట్టినప్పుడు ఏమండి, తూకం వేసినప్పుడు అప్పుడు తేలిపోతూ ఉంటుంది మన యొక్క బరువు ఎంతో, మన తేలిక ఎంతో. కాబట్టి పొట్టులాగా ఉండేటువంటి ప్రయత్నాలు, ఆలోచన మనం వదిలేసుకుందాం. గట్టి గింజగా రేపు ఆ తూకంలో పెట్టినప్పుడు, కొలత వేసినప్పుడు మన బరువు అంటే శారీరకమైన బరువు కాదు, కానీ ఆడపోయినప్పుడు ఆ బరువు తేలిపోయి ఆత్మానుసారమైనటువంటి విశ్వాసంతో కూడినటువంటి క్రియతో కూడినటువంటి బరువు అక్కడ ఏర్పడుతుంది. ఆ బరువులో మనం ఎలా ఉండాలంటే, తోచబడినప్పుడు వీఆర్ ద ఎఫిషియెంట్ ఫర్ ద దేవుని కొరకు ఏమండి ఒక మంచి ఉన్నతమైనటువంటి వాడిగా మనం అక్కడ జీవించగలిగితే, అందుకనే అలా జీవించాలంటే ఏం చేయాలంటే సమానంగా ఉండాలి, సమానంగా ఉండాలి, హెచ్చుతగ్గులు ఉండకూడదు. అందుకనే ప్రభు చెప్తాడు, సమానమైన గుండు సామెత గ్రంథంలో ఉంది, దొంగ త్రాసు యెహోవాకు ఏమో, సరైన గుండు సరే పర్లేదు, ఊరికే గుర్తొచ్చింది చెప్పాను. కాబట్టి సరైన గుండు అందరికీ సమానమైనటువంటి త్రాసు, సమానమైన తూకం. ఏమంటే కొన్నిసార్లు తూకాలు కరెక్ట్గా ఉండవు. పళ్ళు అమ్మేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు, ఏమంటే ప్రొవిజన్ షాపుల్లో తూకాలు సరిగా ఉండవు. ఒక తూకం ఉంటే మనకు మరొక తూకం ఇస్తారు. అది మనం తెలిసినటువంటి నీతి. క్రైస్తవులుగా మనం ఏం చేయాలంటే సమానమైన ఏమండి బరువు, సమానమైనటువంటి ఆ ఈక్వాలిటీని మనం అందరికీ పంచగలిగితే మనం చూసి దేవుడు మెచ్చుకుంటాడు. మనుషులు కూడా గమనిస్తూ ఉంటారు మనం ఎంతవరకు న్యాయంగా ఉంది, ఎంతవరకు న్యాయంగా ఉన్నాడు. చర్చికి వెళ్తున్నాడు కదా, ప్రార్థనకి వెళ్తున్నాడు, ఏమండి ఆరాధనకి వెళ్తున్నాడు, ఇదిగో పనులో చేయవేస్తున్నాడు, ఇదిగో ఇంకా ఇవన్నీ చేస్తున్నాడు. ఎంతవరకు న్యాయంగా ఉన్నారు, ఎంతవరకు న్యాయంగా ఉన్నారు అనే విషయాన్ని లోకం కూడా టెస్ట్ చేస్తూ ఉంటుంది మన వాళ్ళని. కాబట్టి దేవుడే కాదు, ఏమంటే లోకంలో ఉన్నవారు కొంతమంది మనల్ని గూఢాచారులంటారే అంటే వాళ్ళు ఉంటారు. ఎంతవరకు క్రైస్తవ జీవితం జీవిస్తుంది, ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నారని కొంతమంది మనల్ని బహుశా గమనిస్తూ ఉంటారేమో. గమనించినా సరే మన తూకం ఎలా ఉండాలి, మన సమానత్వం ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి అందరితో. ఈ విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనల్ని బలపరుస్తాడు. చూడండి, ఐదవదిగా మంచి బాధ్యత కలిగి ఉండాలి. ఎస్తేరు 2వ అధ్యాయం 22-23 చూస్తే ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు రాణి ఎంత మంచి బాధ్యత నిర్వహించిందో. ఏమంటే యూదులందరి పట్ల వాళ్ళు నాశనం అయిపోతే నాకేమి అని అనుకోలేదు. తన జాతి, తన వర్గం, తన యొక్క దేవుని యొక్క బిడ్డలు, తన దేవునికి సంబంధించిన వారు నాశనం అయిపోతా ఉంటే ఏమంటే చూడలేనటువంటి ఒక గొప్ప రాణి. అందుకని ఏమండి మంచి బాధ్యత కలిగినటువంటి స్త్రీ. ఈరోజు మనకు ఒక బాధ్యత దేవుడు ఇవ్వగలిగితే, దేవుడు మనకు ఒక బాధ్యత ఇవ్వాలని ఇష్టపడితే ఆ బాధ్యతను ఎంతవరకు మనం ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాం, ఎంతవరకు నెరవేర్చగలుగుతామో ఒకసారి ఆలోచించుకుంటే మనకు అర్థమైపోతుంది. అందుకని ప్రభు చెప్తున్నాడు, ఏమండి బాధ్యత కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి. ఎస్తేరు తీసుకున్న బాధ్యత ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకుంటే ఎంత బాగుంటుంది. అసలు బరువే ఉండదు, అసలు ఇబ్బంది ఏమి ఉండదు, చాలా చక్కగా ఆరాధన జరుగుతుంది. కాబట్టి ఈ బాధ్యతలు, ఈ బరువులు ఎవరో చెప్తే చేయడం కాదు, మనకు అంతా మనం ఏం చేయాలంటే పురుగొలుపుకోవాలి, మనకంతా మనమే పుషప్ చేసుకోవాలి, మనకంతా మనమే ఏం చేసుకోవాలంటే వాటిని మందిరంలో అలా జరిగేటట్టుగా మనం పూనుకుంటే కనుక దేవుడు మంచి బాధ్యత. అందుకనే తక్కువలో నమ్మకంగా ఉండేవాడంట ఎక్కువ నమ్మకత్వాన్ని అంటే ఎక్కువ ఆస్తులు ఎక్కువ బాధ్యతలు తీసుకుంటాడు. ₹1 నమ్మకంగా ఉంటే ఏమండి ఎక్కువలో కూడా. నేను పరిచయకు వచ్చిన కొత్తల్లో చాలా కంపెనీలో చేశాను. అంటే కొంచెం పరిచయకు వెసులుబాటుగా ఉండడం కోసం ఒకసారి ఎయిర్సెల్ కంపెనీలో చేశాను. ఎయిర్సెల్ కంపెనీ లేదు, సిమ్ కంపెనీ. దాంట్లో ఒక ఆఫీస్కి మేనేజర్గా చేస్తున్నాను అనమాట.
చేస్తున్నటువంటి రోజుల్లో కొంత ఆఫీస్కి ఓనర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన వచ్చి కొంత డబ్బు నా చేతికి ఇచ్చాడు. అయ్యా ఈ వేరే వాళ్ళకి ఇచ్చేసి రావాలి, వీళ్ళెవరు నమ్మకమైన వాడు కాదు, నువ్వు వెళ్ళి ఇచ్చేస్తారా అని చెప్పి నాకు కొంత డబ్బు బ్యాగ్తో ఉన్నటువంటి డబ్బు ఇచ్చాడు. ఆ డబ్బులు ఎంతనే నేను అడగలేదు, పోయి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆయన లెక్క చూసుకున్నాడు. లెక్క చూసుకుని ఫోన్ చేశాడు. దాంట్లో ఎంతో అమౌంట్ తగ్గింది. నేనేమనుకున్నాను, సపోజ్ 1,00,000 అనుకుందాం, అంటే ఇంకా ఎక్కువ అమౌంట్ మీకు చెప్తున్నా. 1,00,000 ఇచ్చాడు అనుకున్నాను నేను. కానీ దాంట్లో పోతే 80,000 ఉన్నాయి, 20,000 తగ్గున్నాయి. వాస్తవానికి నాకు మంచి తెలియదు, చెడు తెలియదు. ఇచ్చాడు, ఆ బ్యాగ్ ఎదుగుకి అట్లా ఇచ్చాను. తర్వాత ఆయన అయ్యా 80,000 ఉన్నాయి, మిగతా 20,000 ఏదే అన్నాడు. నాకు తెలియదండి, ఆయన ఇచ్చాడు బ్యాగ్, ఆ బ్యాగ్ మీకు తీసుకొచ్చాను అంటే ఆయన 20,000 మిస్ అయిపోయింది. 20,000 మిస్ అయి టెన్షన్ వచ్చింది. సేఫ్లో అనమాట, టెన్షన్ వచ్చేసింది, బీపీ వచ్చేసింది. ఇంకొద్ది రోజు చచ్చిపోతాయేమో అనిపించింది నాకు. అంటే 20,000కే వెంటనే ఫోన్ చేసి అయ్యా 20,000 తగ్గిపోయింది, 20,000 తగ్గిపోయింది. ఆయన అన్నాడు 20,000 తగ్గలేదు, నేను పంపించింది 40,000 అన్నాడు. నేను పంపించింది ఎంత? అవునా మా 20,000 తగ్గింది, ఎక్కడ పోయిందని భయపడ్డాను. అంటే చూడండి, మనం నమ్మకంగా ఉన్నా ఒక్కోసారి మన దగ్గర ఉన్నవాడు పక్కన ఉన్నవాడు ఒకవేళ నమ్మకంగా ఉండకపోవచ్చు. కాబట్టి అందరిలో, అందుకనే బాధ్యత, అందరిలో సమానమైన బాధ్యత, సమానమైనటువంటి బాధ్యత తీసుకుంటే ఇవన్నీ మన జీవితాలకి మంచి ఆదరణ లభిస్తుంది. ఐదవదిగా మంచి బాధ్యత కలిగి ఉండాలి. ఎక్కడ కలిగి ఉండాలి? సంఘంలో, సమాజంలో, ఎక్కడైనా సరే మంచి బాధ్యత కలిగి ఉంటే ఇవన్నీ మన జీవితాన్ని దేవుడు పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఉంచుతాడు. ఆరోజుగా ఇది చాలా శ్రేష్టం, ఇది బాగా గమనించాలి. కీడు చేయడం మానేయాలి. కీడు చేయడం అసలు ఎవరైనా సరే, శత్రువైనా మిత్రుడైనా ఎవరైనా కీడు చేయడం మానేయాలి. అందుకని కీడు చేయడం మాని మేలు చేయడం కీర్తన 34:12 ఉంది. అలాగే 1 కొరింథీ 10:24 ఉంది. అలాగే యోహాను 1:11 గలతీ 6:9 మనం చూస్తే కీడు చేయకూడదు అనే విషయం మనకు కనబడతా ఉంటుంది. కీడు చేయడం మానేయాలి. అంటే కీడు చేయడం అంటే రాయితోనో లేకపోతే కర్రతోనో మరొక దాన్ని పట్టడం కాదు. మాట ద్వారా కూడా మనం అంటూ ఉంటాం, ఒరే వాడు ఒక దెబ్బ కొట్టే నేను మర్చిపోయాడు, కానీ ఒక మాట అన్నాడు అంటే మాటకి ఎంత చూడండి ఎంత వాల్యూ ఉందో. వాడు ఆ మాట కలగకపోతే బాగుంటుంది. వాడు ఈ మాట అన్నాడు, నాకు ఇప్పుడు కూడా గుర్తే, నన్ను ఈ మాట అన్నాడు చెప్పుకుంటా ఉంటాను. ఒక దెబ్బ కొట్టినా పర్వాలేదు, నన్ను మర్చిపోయావండి, కానీ వాడు అన్నాడు ఈ మాట చూసావా, ఆ మన్నా చూసే మాట అని చాలా మంది ఆ మాట గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఈరోజు దేవుడు మనకు 2 చెవులు ఇచ్చాడు. ఒక కథను అడిగితే బాబు స్కూల్ బాబు, సార్ ఈ చెవితో వినాలి, ఈ చెవితో వదిలేయడానికి ఇచ్చాడు సార్ 2 చెవులు. అప్పుడు చెడు విషయాలన్నీ కూడా మనం ఏం చేయాలంటే, ఆ బాబు మంచిదో చెడుదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఈ విషయంలో ఈ సూత్రం అప్లై చేద్దాం. చెడ్డవాటన్నీ ఈ చెవులో విందాము. ఏమండి, ఈ చెవులో ఈ చెవులో ఇది ఇటు పైకి పోయినా నష్టమే, ఇటు కిందకి పోయినా నష్టం. పైకి పోతే మెదడులోకి వెళ్తాయి, కిందకి పోతే హృదయంలోకి వెళ్తాయి, నష్టం. ఈ చెవుతో విందాం, ఈ చెవుతో వదిలేద్దాం. అలా వదిలేసినప్పుడే దేవుడు మన జీవితంలో చాలా మేలు చేస్తాడు. చాలా ఆశీర్వాదాలు ఆశీర్వదించి పెట్టున్నాడు. అవి పొందుకోవాలంటే కొన్ని నష్టాలు ఉన్నాయి, ఏమండి, కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. కాబట్టి అవన్నింటినీ కలిగి మనం ముందుకు సాగాలంటే మనము ఏమండి దేవుని యొక్క ఇప్పుడు చూసాం కదండి, కీడు చేయటం అని మేలు చేయాలి. ఆఖరిగా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6:12 చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6:12 చూస్తే అక్కడ ఆసక్తి కలిగి ఉండాలని వాక్యం చెప్పబడుతుంది. అలాగే యాకోబు 5:17 కూడా మనకు ఆ విషయం కనబడుతుంది. ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని ఆసక్తి కలిగి ఉండాలి అనే విషయాన్ని కూడా మనకు అక్కడ తేటగా తెలియపరచబడుతుంది. ఇప్పుడు నేను చెప్పింది 7 మాత్రమే చెప్పాను. ఇంకా ఎన్నో ఉన్నాయి కదండి, మనం నిర్ణయాలు తీసుకోవాల్సినట్టు, ఎన్నో బాధ్యతలు తీసుకోవాల్సినట్టు మన మధ్యలో ఉన్నాయి. ఎన్నో ఆలోచనలు, ఏమండి, ఎన్నో మరి మేలు, ఎన్నో దేవుని వల్ల చేయాల్సిన ఉద్దేశాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటినీ కనుక మనం చేయడానికి ప్రయత్నం చేస్తే ఈరోజు దేవుని సంఘంలో బలమైనటువంటి వ్యక్తిగా నిలబడటానికి దేవుడికి అవకాశం ఇస్తాడు. బలమైన వ్యక్తిగా నిలబడాలంటే
కాబట్టి ఈరోజు ప్రయత్నం చేద్దాం, ప్రభు వైపు చూద్దాం. ప్రభు ఇచ్చేటువంటి మాటలను బట్టి ఆయన ఈ పాత సంవత్సరంలో గడిచిపోయిన చేదునుభవాలు నెమరు వేసుకోకుండా పక్కన పెట్టారు. ఎన్నో అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, మాటలు ఏమండి, ఎన్నో ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, కుటుంబపరమైన సమస్యలు కావచ్చు, సంఘంలో సమాజంలో బంధువుల దగ్గర ఏమైనా కావచ్చు. వాటన్నిటినీ ఫుల్ స్టాప్ పెట్టే సమయం ఇది. ఫుల్ స్టాప్ పెట్టి నూతనమైనటువంటి ఆలోచన, నూతనమైనటువంటి తలంపులు ఏమండి తుప్పి పరిగెత్తినట్లుగా ఈరోజు మనం మన జీవితాన్ని ముందుకు నడిపించుకుంటా ఉంటే అద్భుతమైనటువంటి ఆశీర్వాదం దేవుడు దాచిపెట్టున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది పొందుకోవడానికి ఎదురుపడదాం, అది పొందుకోవడానికి ప్రయాసపడదాం. ఏమండి, ఈ పక్క ఆశీర్వాదాలు, ఈ పక్క శాపాలు ఉన్నాయనుకోండి, శాపాల వైపు చూడదు, అస్సలు చూడదు. గుర్రం వెళ్ళేటప్పుడు గుర్రం కంటికి ఇట్లా గంతలు కట్టుంటారు, చూశారు మీరు? ఇట్లా కట్టుంటారు గుర్రం కంటికి. అంటే సైడ్, అంటే బాహ్య సంబంధమైన ఆలోచనలు, ఏది కూడా చెడు కూడా, అంటే గుర్రాన్ని ఆకర్షించేది కనబడకుండా గుర్రానికి కంతలు కట్టాయి. ఒకవేళ ప్రభు మనకు అవి కట్టాలి అనుకుంటే మన పరిస్థితులు చెప్పండి. మనల్ని ఆకర్షించేవి లోకంలో ఎన్నో ఉంటాయి, చాలా ఉంటాయి. కొందరికి సినిమా పాటలు అంటే ఏమండి చాలా ఇంట్రెస్ట్, కొంతమందికి నాటికలు, సీరియల్స్, సినిమాలు, అలాగే మరొకటి స్పోర్ట్స్ అంటే కొంతమందికి ఇష్టం, అలాగే మరొకటి. ఈరోజు వాటిని పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టి ప్రభు వైపు ఆసక్తిగా చూడగలిగితే ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆ విధంగా ముందుకు నడవాలని, ముందుకు సాగాలని కోరుకుంటూ దేవుడి యొక్క కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆస్వాదించును గాక.